ఆడో తేడానా బట్ట. ఏమండి పొద్దుటి నుంచి ఆ జాతకాలు పట్టుకుని ఎందుకు ఆపసొప్పలు పడుతున్నారు? ఒక సంబంధం కూడా కుదరలేదా? ఎట్లా కుదరతా సుజాత? ఇది చూడు, ఈ అమ్మాయికి 3-6 అడుగులు ఉన్నాడంట, ఈ అబ్బాయి ఏమో 5 అడుగులు ఉన్నాడు. సంబంధం కలుపుకుంటే కలుపుతా, కానీ అబ్బాయి సాగుతుంది కదా. ఇదిగో ఆ మంచం మీద ఫైల్ చూడా, అమ్మాయికి నెలకి 3 లక్షలు సంపాదించాలంట. 3 పెద్ద ఇల్లా ఉండాలంట, పెద్ద కారు ఉండాలంట. అడవులు దొరుకుతా సుజాత ఇలాంటి అమ్మాయిలకే? ఇలాంటి వాళ్ళందరూ మ్యారేజ్ వీడియోలకి ఎందుకు వస్తారు? ఆ క్యాంపస్ సెలక్షన్ అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవచ్చుగా, వచ్చి మా ప్రాణాన్ని తీస్తారు ఈడ. ఆ రమణ గోల్ ఇంకోటి, వాళ్ళ అబ్బాయికి అమ్మాయిలు వద్దంట, అబ్బాయిలే కావాలంట. ఆడో తేడానా బట్ట. ఆ సుబ్రహ్మణ్యం గారు అమ్మాయి ఇంకో పెద్ద కిలాడి సుజాత. పెళ్ళంటే ఇష్టం లేదంట, బలవంతంగా పెళ్లి చేస్తే మొదటి రోజు రాత్రి 3 చుక్కలు చూపిస్తూ 2 చుక్కలకు ఎక్కిస్తారంట. ఏంది సుజాత ఇదే? ఎట్టా ఉన్నారు సుజాత అమ్మాయిలు లేడా? ఓ అమ్మ, అబ్బాయిలు అట్టే ఉన్నారు, అమ్మాయిలు అట్టే ఉన్నారు. ఎట్లా సుజాత ఇంకా కాపురాలు చేస్తారా? తీసుకుంటే 2 నూరేళ్ళు కలిసి సుఖంగా ఉండాలి సుజాత. మంటల్లో వేసేస్తా, హార్పికులు ఎక్కిస్తా, బ్లూ బకెట్ లో వేసేస్తా, కుక్కర్ లో ఉడికిస్తా అంటే ఏంది సుజాత? పెళ్లిళ్ళు చేయాలా లేకపోతే క్రిమినల్ ఆగి చుట్టూ జరగాల ఇల్లు? ఓ అమ్మ, గండంగా తల్లి.